హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇవాళ 38th బుక్ ఫేర్లో ఉన్నాం. కళ్ళీ పబ్లికేషన్కి వచ్చేసాం. కళ్ళీ గారితో ఉన్నాం. సో ట్రోలింగ్స్ని, విమర్శల్ని ఎలా సక్సెస్గా ప్రూవ్ చేయాలో ఒకసారి కళ్ళీ గారిని చూసి నేర్చుకోవచ్చు. అందుకే ఈసారి కడలి సొంతిల్లు బుక్తో వచ్చేసింది. సరే, సొంతిల్లు గురించి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ కళ్ళీ గారు. హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, సొంతిల్లు బుక్తో మరోసారి వచ్చేసారు. ఏంటి సొంతిల్లు గురించి ఏం చెప్తారు? అంటే బయట సొంతిల్లు అంటే ఎటువంటి ట్రోలింగ్స్ గురైందో మనకు తెలిసిందే. సో వాటిని ఎలా సక్సెస్గా ఈ విధంగా ముందుకు తీసుకొచ్చారు? First of all, thank you for congratulating me. I took my brief time, my sweet time, ఒక 3 నెలల పాటు ట్రోలింగ్కి గురైనా కూడా పెద్ద పట్టించుకోలేదు. ఎందుకంటే మాట్లాడిన సందర్భం ఎవరు పట్టించుకోకుండా అటు 5 సెకండ్లు ఇటు 5 సెకండ్లు తీసేసి మధ్యలో వాళ్ళకి నచ్చింది పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వాగితే ట్రోలింగ్ డజంట్ మ్యాటర్ టు మీ. ఐ మీన్ లైక్ ఇట్ నెవర్ మ్యాటర్డ్, ఇట్ విల్ నెవర్ మ్యాటర్. కానీ జనాలు అంతగా ఎందుకు ఫ్రజైల్ ఈగోస్ ఎందుకంత హర్ట్ అయ్యాయి, మనోభావాలు ఎందుకంత హర్ట్ అయ్యాయి అంటే దాని చుట్టూ నిజం ఉంది కాబట్టి. నిజం ఉంటేనే ఎంతో కొంత బాధ కలుగుతుంది, ఏదో ఒక మాట జారుతారు. నిజం లేకుండా నిప్పు లేకుండా పొగరాదని. అంటే మాట అనినోళ్ళు లేకపోతే తిట్టినోళ్ళు వీళ్ళంతా కూడా కొంతమంది ఎలా ఉన్నారంటే లేనిపోయిన ఆలోచనలు ఇస్తున్నాం మా ఇంట్లో ఆడవాళ్ళకి అంటే అంటే ఇంట్లో ఆడవాళ్ళకి ఇన్నాళ్ళు ఆలోచన లేదు కాబట్టి మీరు దాని నుంచి లాభం పొందుతున్నారా? ఆడవాళ్ళు అందరూ సొంతిల్లు చదవండి. ఇది ఇంటికి సంబంధించిన కథలన్నింటినీ పోగేసి కథలు చెప్పాను. ఈసారి 9 కథలు ఉన్నాయి ఇందులో. అండ్ ట్రోలింగ్ వచ్చింది కాబట్టి కథల బుక్ రాయలేదు, కథల బుక్ రాస్తున్నప్పుడు ట్రోలింగ్ వచ్చింది, విచ్ ఇస్ ఓకే. సొంతిల్లు కేవలం ఆడవారికేనా? నేను రాసే ఏ పుస్తకమైనా కేవలం ఆడవారికి అని నేను ఎప్పుడూ చెప్పలేదు. నేను యాక్చువల్లీ మగాళ్ళ పైన ప్రేమ అండి నాకు. నేను మగాళ్ళ కోసం రాస్తాను. మీరు చదివారు కదా? మీకు అనిపించిందా ఓన్లీ ఆడవాళ్ళకి అని ఎప్పుడైనా ఏ పుస్తకం అయినా అనిపించిందా? మైక్తో చెప్పండి. లేదు, అస్సలు లేదు. హీజ్ అ రీడర్ అండ్ హీజ్ అ మ్యాన్. సో లేదు, ఆడవాళ్ళకి మాత్రమే ఏది కాదు. సో సొంతిల్లు అంటే మీరు ఇంటర్వ్యూలో చెప్పిందే స్టోరీస్గా తీసుకొచ్చారా, లేకుంటే డిఫరెంట్గా? లేదండి, ఇంటర్వ్యూలో చెప్పింది పైన వ్యవహారం, టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. లోపల ఒక పర్వతం ఉండింది, దాని గురించి మాట్లాడడానికి ప్రయత్నించాను ఈ సరికథల్లో. అండ్ మీరు ఇంకోటి ఆడవారి మాటలకు అని చెప్పేసి తీసుకొచ్చారు. దాన్ని యాక్చువల్గా ఫుల్ సెంటెన్స్ చూసుకుంటే మనకు ఫేమస్ ఉంది, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లే అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ ఆడవారి మాటలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు నన్ను అడిగారు కదా, ఇప్పుడు లోపల చదవండి. ఎదురు మాట లేదు, దిస్ వన్. అర్థాలు వేరు కావు. ఆడవారి మాటలకు అర్థాలు వేరు కావు. అవునంటే అవుననే, కాదంటే కాదనే. ఆ మాటలు ఇన్నాళ్ళు మీరు తిప్పి అర్థం చేసుకుంది చాలు, ఇకనైనా మేము చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోండి చాలు, అంతే. ఇది కవితల సంకలనం, ఒక 40 కవితలు కలిపి వేసిన పుస్తకం ఇది. ఇది నేను గత 10 ఏళ్ళుగా రాస్తున్న కవితలన్నింటినీ కలిపి ప్రింట్ చేశాము. ఇది లాస్ట్ ఒక 6 నెలలుగా రాస్తున్న కథలన్నీ కలిపి ప్రింట్ చేశాము. యాక్చువల్గా మీరు ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్ల, ట్రోలింగ్ గురవడం వల్ల ఇది పక్కన పెడితే దానిపైన ఒక చర్చ జరిగింది. సో పెద్ద ఎత్తున జరిగింది. సో అది గుడ్ సైన్ అనుకోవచ్చు. చాలా గొప్ప విషయం అండి. అంటే ఇన్నాళ్ళు ఇంటలెక్చువల్ సర్కిల్స్లో రైటర్స్ మధ్యన లేకపోతే కొంచెం లిటరేచర్కి కానీ సాహిత్యానికి కానీ ఆర్ట్కి కానీ దగ్గరగా ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న చర్చ ఇప్పుడు అందరి మధ్యలోకి వెళ్ళి డైనింగ్ టేబుల్ కాన్వర్సేషన్ అయింది. నిజంగానే నాకు ఎంతమంది ఫోన్లు చేసి చెప్పారంటే, మా చుట్టాలు వాళ్ళు ఆడపిల్లలు అడుగుతున్నారంట, నిజంగానే ఇల్లు ఎవరిది అని. నాకు ఇంటి పేరు ఏది? చర్చకి గురైన అంశం ఎప్పటి నుంచి నానుతుంది ఈ విషయం? ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో ఉన్న అస్తిత్వ ప్రశ్న కదా ఇది, ఎక్కడ మేము బిలాంగ్ అవుతాము అనేది. సో డెఫినెట్లీ చాలా మందికి చేరింది, చాలా కుటుంబాల్లో చర్చకు గురైంది, చాలామంది ఆలోచన ధోరణి మార్చింది కూడా. అండ్ ఇంకోటి అడగాలంటే, రీసెంట్గా మీ ఇన్స్టా స్టోరీ చూశాను, ఆన్ పావం పొలత్తో ఒక సినిమా వచ్చింది. సో ఆ సినిమా చూసారా? సో దాని గురించి ఒక ఆర్టికల్ చదివాను నేను, అండ్ ఐ టోటలీ రిలేట్ టు వాట్ ఎవర్ షీ రోట్. నేను ఆర్టికల్ కూడా పోస్ట్ చేశాను, మీరు అది చదవలేదా? సో దెర్ ఈస్ నో ఫేక్ ఫెమినిజం, దెర్ ఈస్ ఓన్లీ ఫెమినిజం దట్ మెన్ డోంట్ అగ్రీ విత్. సో ఇప్పుడు నేను మాట్లాడతాను, కొంతమంది నా కమెంట్స్లోకి వచ్చి యువర్ సచ్ ఏ సూడో ఫెమినిస్ట్ అని అంటారు. గట్టిగా మాట్లాడితే ఆ సూడో ఫెమినిజం అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. జస్ట్ టు ప్రూవ్ మీ రాంగ్ దే సే థింగ్స్ టు మీ దట్ విల్ నాట్ ఎఫెక్ట్ మీ, అండ్ ఐఎమ్ నాట్ ఈవెన్ కేరింగ్ ఫర్ దీస్ వ్యాలిడేషన్స్. అక్కర్లేదు నాకు. సూడో స్పెల్లింగ్ నేర్చుకోండి మీరు ముందు. అసలు ఫేక్ ఫెమినిస్టులు, సూడో ఫెమినిస్టులు లేరు అంటారు. అది కాన్సెప్ట్ ఎవరు చేసి ఉంటారు? ఇప్పుడు ఆలోచించారా మీరు? మైక్తో చెప్పండి మీరు. మెన్స్ నుంచి వచ్చి ఉంటుంది. మరి ఇంకేంటి?
అంటే మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఏంటి? మరి ఆ సినిమాలో నా దృష్టిలో సినిమాల్లో ఇలా ఏం ఉండదండి. ఫెమినిజం అంటే ఇంటర్సెక్షనాలిటీ, ఈక్విటీ, ఈక్వాలిటీ అంతే. ఒక లింగం ఉంది, ఒక జెండర్ ఉంది కాబట్టి దానికి ఎక్కువ ఆపర్చునిటీ లేదు కాబట్టి తక్కువ ఆపర్చునిటీ లేకుండా చూడటం. ఇంటర్సెక్షనాలిటీ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి కూడా అంతే అవకాశం కల్పించడం అంతే. బేసిక్ ఇట్స్ సో కూల్ ఐడియా, మంచి ఐడియా. దాన్ని మనం రకరకాల డెఫినేషన్స్తో మనమే కన్ఫ్యూజ్ అయిపోయి దానికి ఒక నెగటివ్ ముద్ర వేసేస్తాం. అది తప్పు, అది అవసరం లేదు. కొంచెం అంతో ఎంతో చదువుకుంటే సరిపోతుంది. ఫైనల్‌గా సొంతిల్లుతో వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ నావెల్స్, స్టోరీస్ ఏమన్నా వస్తున్నాయి బుక్స్? ఎస్, నేను ఐ హోప్ ఫిబ్రవరి అన్న మార్చ్లో అన్న రొమాన్స్ నావెల్ వస్తుంది అని ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు గెట్ ఇట్. కానీ ఇది అత్యంత అవసరం అనిపించి త్వరగా తీసుకొచ్చాము. యాక్చువల్లీ అది ప్లాన్, కానీ యా. ఫైనల్‌గా ఏం చెప్తారు సొంతిల్లు గురించి? కొనండి, చదవండి, ఎలా రిలేట్ అయ్యారో నాతో చెప్పండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.